ఎలక్షన్లో ఫస్ట్ రోజున కేసీఆర్ నాన్నగారు సోమదాస్ గారు వచ్చారు. వచ్చినందుకు నేనేం చెప్పడం మౌనంగా నవ్వి వచ్చినందుకు ఏదో టాపిక్కి అది పంపించేశాను మామూలు. రెండోసారి చిన్ని గారును వాళ్ళు వచ్చారు. చిన్ని గారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను పార్టీలో లేనని చెప్పాను. చెప్పిన తర్వాత ఉంటారు లేడు మీరు అడగలుగుతారని కూడా ఇక్కడ ఏదో మీటింగ్ చెప్పాడు చెప్పి కొంతమంది కుర్రాళ్ళకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి ఏప్రిల్ 24, 2024 వచ్చారు. మధ్యాహ్నం తిరువురులో కొడుకు శ్రీనివాసరావు నామినేషన్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి నేను వస్తున్నా మీతో మాట్లాడాలని చెప్పి వచ్చి కూర్చొని 2ంటికి వచ్చారు. 2ంటి నుంచి 5 దాకా కూర్చున్నారు మా ఇంటికాడ. కూర్చొని అదే గదిలో వేరే గదిలో కూర్చొని ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది. నేను నాకు మద్దతు ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో తిరగాలి మీరు అది ఇదని నేను తిరగలేను. అంతకుముందు ఏం చేశారంటే నా దగ్గర రాకముందు 1 వారం 10 రోజుల ముందు నుంచి నాకు తిరుగులో దగ్గర ఫ్రెండ్ సర్కిల్ ఉంటే ఆ ఫ్రెండ్ సర్కిల్ పంపించాను నా దగ్గరికి. ప్రాణ స్నేహితులు కొంతమంది 2-3 పొరుగురు వాళ్ళని తాచుకుంటూ కొండలు అని మా ఫ్రెండ్ ఒక అతన్ని వీళ్ళందరినీ నా దగ్గర పంపించడం జరిగింది. లోకల్ వచ్చి వీళ్ళు అడగలేరు నన్ను. పంపించడంతో సరే ఒకసారి వేరే ఒకసారి చెప్పి అందరూ అడిగితే సరిలే అని చెప్పి అనుకున్నాలో చిన్ని గారు మళ్ళీ ముగ్గులో అట్ట మనల్ని ఒక లైన్ తీసుకొచ్చారు. చిన్ని గారు తీసేసి వచ్చిన తర్వాత సాయంత్రం కాదని లేకపోయా ఎలక్షన్ తిరిగే పరిస్థితి. సరే ముందు చేస్తానని చెప్పి మాట ఇచ్చా. ఆ పూట నేను పోస్ట్ పెట్టాను తెలుగుదేశం మద్దతు ప్రకటిస్తున్నాను. మద్దతు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా 1 వారం రోజులు 10 రోజులు గ్రౌండ్ వర్క్ చేశాను ఇంట్లో కూర్చొని. మళ్ళీ మే 5వ తారీఖు వచ్చాక మే 5 నుంచి 10వ తారీఖు దాకా నేను ప్రతి బజార్లోనూ 4 బజార్లోనూ కాడాలకు పిలిపించి టైం పొద్దున్న సాయంకాలం టైం పెట్టి కారులో వెళ్ళి అక్కడికి వీకే చేపించి కూర్చోబెట్టి అన్ని చోట్ల కూర్చోబెట్టి స్పష్టమైన హామీలు ఇచ్చి నాకు నచ్చిన అందరినీ నచ్చ చెప్పుకొని ఏంటి ఓటు రిక్వెస్ట్ చేసి నా తప్పు లేకుండా నేను చేయడం జరిగింది. సార్ దేవుడి దేవాళ్ళు నేను చేయడం వలన లేకపోతే సహజంగా చంద్రబాబు గారు లోకేష్ గారు ఏం జరిగిందని మొత్తం భారీ మేధాటి వచ్చింది సంపేట అంతే. తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి పార్టీ వాళ్ళు నన్ను పంపించింది లేదు. దాని తర్వాత బట్టి పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే గారే 2 సార్లు 3 సార్లు వచ్చారు. వచ్చినా ఆయన అంత ఊపుగా మనకి ఇచ్చే విధానం ఏం కనపడలేదు. నాతో అయితే బాగానే ఉంటారు ఇప్పటికి ఎమ్మెల్యే గారు. కానీ ఏంటంటే నాకు ఉపయోగపడే మనుషులకి ఉపయోగపడలేదు. ఎంపీ గారితో నేను మాట్లాడలేదు అండి. నాకు పార్టీ సభ్యత్వాలు అప్పుడు నేను పార్టీ సభ్యత్వం అడిగితే నా దగ్గరికి పుస్తకాలు కూడా రానిలేదు ఎవరో. ఇవన్నీ మౌనంగా బలాయించుకుంటూ చూసుకుంటూ వస్తున్నాను. చివరికి ఎందుకంటే మరి నా మనుషుల సెక్యూరిటీ కనీసం నాకున్న మనుషులను నేను కాపాడుకోవాలిగా. నా కుటుంబాన్ని సరిగ్గా నాకు రూపాయి అవసరం లేదు, గౌరవం కావాలి. ఏంటి గౌరవం? నన్ను అన్నా అని పిలిచిన మనిషి నా దగ్గరికి వస్తే, తమ్ముడు అని పిలిచిన మనిషి నా దగ్గరికి వస్తే నేను నాకు ఫోన్ చేసి ఏమన్నా కొద్దిగా పని చూసి పెట్టండి మా వాడి కంటే చేసి పెట్టేవాడు కావాలి నాకు. అది లేనప్పుడు ఇంకా పార్టీలో ఉపయోగం ఏముంది? నేను నా సొంతానికి ఒక కాంట్రాక్ట్ ఆడట్లేదు, లేకపోతే పదవులు ఆడట్లా. నాకు సంబంధించిన మనుషులకి నన్ను నమ్మినందుకు నేను వాళ్ళకి ఎంతమంది న్యాయం చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి న్యాయం చేయలేకపోతున్నాను. తెలుగుదేశంలో ఉన్న వర్గం ఇదే నా మీద ఓడిపోయిన వర్గం ఇవాళకి కూడా నన్ను అనుకూలించదు, నాకు అనుకూలమైన వాతావరణం కల్పించదు తెలుగుదేశం పార్టీలో. అందుకని నేను పిచ్చిదైనా మంచిదైనా నాకు గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ సంబంధించి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అప్పటి నుంచి వీళ్లతో మాకు అనవసరం అనిపించి నేను నా బలాన్ని నాకు గౌరవం ఇచ్చిన పార్టీకి నేను మద్దతు ఇద్దాం అనుకుంటున్నాను, మద్దతు ఇస్తున్నాను.